नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरकृषे नमः। पंचतत्वात्मकं कृष्णं भक्तरूपस्वरूपकं भक्तावतारं भक्ताख्यं नमामि भक्तशक्तिकं। हे कृष्णा करुणसिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। भज श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरि ओम तत्सत। श्री श्री राधा गोपीनाथ स्वामी श्रीमन चैतन्य महाप्रभु वाరు श्रीमती राधाराणी शिल गुरुदेవులు शिल ప్రభుపాదుల వారు పూజ్యపాద త్రిజన స్వామి భక్తి గంగర వనమహారాజు గారు అందరి యొక్క విశేషమైన అనుగ్రహం వలన అనంతకోటి వైష్ణవుల యొక్క విశేషమైన అనుగ్రహం వలన శ్రీ గర్గ సంహిత గురించి ప్రవచించడానికి మాకు శ్రవణించడానికి మీ అందరికీ కూడా ఈ సద్భాగ్యం కలుగు. హరే కృష్ణ. శ్రీ గర్గ సంహిత అంతర్గతం ఇప్పటి వరకు కూడా మనము శ్రీ గోలోకకాండము, బృందావనకాండము, శ్రీ గిరిరాజకాండము, శ్రీ మాధుర్యకాండము 4 కాండాలు చెప్పుకున్నాము. ఇప్పుడు 5వ కాండంలో 6వ అధ్యాయం చెప్పుకుంటాము. నిన్న శ్రీ కృష్ణుడు, బలరాముడు, నందమహారాజు ఇతర గోపాలులు అందరూ కూడా మథురాలో ప్రవేశించారు. మథురాలో ఉన్న స్త్రీలు శ్రీ కృష్ణ బలరాముల యొక్క సౌందర్యానికి మోహితమయ్యి శ్రీ బృందావనంలో ఉన్న బ్రజవాసులు గోపికల యొక్క భాగ్యాన్ని కొనియాడుతున్నారు. అబ్బా ఎంత భాగ్యవంతులు వారు! ఈ కృష్ణ బలరాముల యొక్క సౌందర్యాన్ని ఇప్పటి వరకు కూడా ఆస్వాదించారు అంటూ కొనియాడారు. ఎప్పుడైతే మథురా నగరాన్ని దర్శిస్తూ కృష్ణ బలరాములు ఆ వీధుల్లో తిరుగుతూ వెళ్ళారు, మెల్లమెల్లగా ముందుకు వెళ్ళినప్పుడు ఒక కంసుడి యొక్క సేవకుడు, రజకుడు, బట్టలు ఉతికేవాడు, ఆ గ్రూపు వారందరూ కూడా ఉన్నారు. ఎప్పుడైతే గోపవాళ్ళందరూ అక్కడ ఉన్న వివిధ రకాల బట్టలు చూసి కృష్ణ కృష్ణ మాకు కూడా కావాలి ఆ బట్టలు. అప్పుడు కంసుడి యొక్క సేవకుడు దుష్టుడు
వాడు ఇవ్వడానికి నిరాకరించాడు. అప్పుడు కృష్ణుడు ఒకటి చెంపదెబ్బ కొట్టగానే తలకాయ ఊడి కింద పడిపోయింది. మెడకాయ నుంచి తలకాయ వేరే అయిపోయింది. ఆ బట్టలు వేసుకున్నారు. తర్వాత ఇంకాస్త ముందుకు వెళ్ళి నిజానికి ఆ బట్టలు వేసుకున్న బట్టలు రోడ్లు ఊడుస్తున్నాయి. అంత పెద్ద పెద్ద బట్టలు, వేరేమో చిన్న చిన్న పిల్లలు. మరి ఇంకాస్త ముందుకు వెళ్ళి ఒక బట్టలు సరిచేసేవాళ్ళు, వారి దగ్గరికి వెళ్ళి ఆయన అందరి బట్టలు సరిచేశాడు. ఇంకాస్త ముందుకు వెళ్ళేసరికి సుధాముడు అనే ఒక పుష్పమాలలు తయారు చేసి ఆయన కనిపించాడు. ఈయన భగవంతుని యొక్క భక్తుడు. నారదుని అంటున్నారు, రాజన్, తర్వాత గోపబాలుడు, శ్రీకృష్ణుడు వీరందరూ కూడా సుధాముడు అనే పుష్పమాలలు తయారు చేస్తే ఆయన దగ్గరికి వెళ్ళారు. గోపబాలుడు అన్నారు, ఇప్పుడు బట్టలు రెడీ అయిపోయాయి, ఒక పుష్పమాల పడితే బాగుంటుంది అన్నారు. అప్పుడు కృష్ణుడు, పదండి అక్కడికి, ఎదురుగా కనిపిస్తుంది ఈ పుష్పమాల, ఈ దుకాణం దగ్గర నా భక్తుడు అంటూ వెళ్ళారు. సుధాముడు కృష్ణుడి యొక్క భక్తుడు. ఎంతో కాలం నుంచి కృష్ణ బలరాముని దర్శించాలని ఎదురు చూస్తున్నారు. వీరి గురించి ఎంతో విన్నారు. స్వామి, మీరు రావడంతో మా కులం పవిత్రమైంది. కేవలం మా కులమే కాదు, 21 తరాల వారు ఉద్ధరింపబడ్డారు. మా తండ్రి తరఫున 7 వంశం వారు, మా తల్లి తరఫున 7 వంశం వారు, మా భార్య తరఫున 7 వంశం వారు, ఈ 21 వంశం వారు అందరూ కూడా ఉద్ధరింపబడ్డారు మీరు రావడంతో. అక్కడ అత్యంత అద్భుతమైన పుష్పమాలన్నీ తయారు చేస్తున్నాయి. అగురు, చందనము, ఇత్రము, సెంట్ అవన్నీ వేసి చాలా సుగంధభరితంగా పెద్ద పెద్ద తేనెటీగలు కూడా ఆ పుష్పాల యొక్క మకరందాన్ని తీసుకోవడానికి మొత్తం తేనెటీగలు కూడా ఉన్నాయి అక్కడ. అంత అద్భుతమైన సుగంధమైన పుష్పమాలలు. ఈ సుధాముడు కృష్ణ బలరాములకి అద్భుతమైన పుష్పమాలని ప్రదానం చేశాడు. మిగతా గోపబాలురు అందరికీ కూడా ఒక్కొక్క మాలని ప్రదానం చేశాడు. తర్వాత ఆయన యొక్క సేవని స్వీకరించిన తర్వాత ఇంకాస్త ముందుకు వెళ్ళారు. అప్పుడు కృష్ణుడు అంటున్నాడు వెళ్ళే ముందుగా, నా యొక్క చరణాలయందు సుదృఢమైన భక్తి తప్పక కలుగుతుంది నీకు అంటూ ఆశీర్వదించారు భగవంతుడు. అలాగే బలరాముడు కూడా ఆశీర్వదించారు. నిత్యము లక్ష్మి వృద్ధి చెందుతుంది అంటూ ఆశీర్వదించారు బలరాముడు. అక్కడి నుంచి బయలుదేరారు. తర్వాత గోపబాలుడు అంటున్నారు, స్వామి, మంచి బట్టలు వేసుకున్నాము, పూలమాల తయారైపోయింది, అన్నీ ఉన్నాయి, కాస్త చందనం నుదుటి మీద రుద్దుకుంటే చాలా బాగుంటుంది అని అన్నారు. అప్పుడు కృష్ణుడు అన్నారు, ఆ వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తాం, పదండి ముందుకి. ఇంకాస్త ముందుకు వెళ్ళారు. ముందుకు వెళితే ఒక కుబ్జ అంటే గూణావిడ, గూణి ఉంటుంది వెనక. ఈ గూణావిడ చందనం గిన్నె నిండా చందనం పట్టుకొని బయలుదేరుతుంది. ఎప్పుడైతే కృష్ణుడు చూశారు ఆవిడ్ని, కృష్ణుడు అంటున్నారు, సంబోధిస్తున్నారు చూడండి, ఓయ్ సుందరి, ఓయ్ సుందరి. సుందరి అంటే అందమైన ఆవిడ. మరి నిజానికి ఆవిడ గూణావిడ, అందవిహీనం. అందరూ కూడా అక్కడ కుబ్జా అని పిలుస్తారు అక్కడ. మరి విచిత్రంగా ఎప్పుడైతే నేను ఇంత అందవికారం గూణిదాన్ని, మరి నన్ను సుందరి అని పిలిచేవాళ్ళు ఈ నగరంలో ఎవరు లేరు అంటే ఎవరో కొత్తవారై ఉంటారు అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తుంది. చూసేసరికి కృష్ణుడు, బలరాముడు, గోపబాలుడు వీళ్ళందరూ కూడా వస్తున్నారు. ఎప్పుడైతే ఆవిడ ఆశ్చర్యపోయింది. భగవంతుడు అంటున్నాడు, ఓయ్ సుందరి, నీ పేరేంటి, ఇంత అందంగా ఉన్నావు,
మరి చందనము ఆ గిన్నె ఎవరి కోసం నువ్వు తీసుకెళ్తున్నావు? మా అందరికి కూడా చందనం ప్రదానం చేయి, తొందరగా నీకు మంగళం చేకూర్చుతుంది అని అన్నారు భగవంతుడు. అప్పుడు ఆ యొక్క కుబ్జ సైరేంద్రి అంటుంది, ఓయ్ శిరోమణి, సౌందర్య శిరోమణి, నేను కంసుడు యొక్క దాసీని. మరి నా పేరు కుబ్జ, అందరూ నన్ను కుబ్జ కుబ్జ అంటారు. మరి నా చేతుటి నూరిన చందనము కంసుడికి అత్యంత ప్రియము. కంసుడు ఇష్టపడతారు నేను నూరిన చందనం, అందుకే నన్ను దాస్యంగా పెట్టుకున్నారు కంసుడు. కానీ ఈ క్షణము ఈ చందనమంతా కూడా మీకే అర్పిస్తాను అంటూ అన్నది ఆవిడ. మీ భుజబలము భుజదండం చూసి మీ యొక్క సౌందర్యానికి మోహితమైపోయాను, ఈ చందనమంతా కూడా మీకే సమర్పిస్తాను అని అన్నది. కృష్ణుడు బలరాముడు మీరిద్దరే ఈ చందనానికి యోగ్యులు, ఇంకా ఈ త్రిభువనంలో ఎవరు లేరు అని అంటుంది. ఆవిడ ఆనందంతో ఆ యొక్క చందనాన్ని కృష్ణ బలరాములకి మిగతా గోపబాలు అందరికీ సమర్పించింది. ఆ గిన్నెలో ఉన్న చందనాన్ని అత్యంత సుగంధం వస్తుంది. ఆ ఊరు కర్పూరము, ఇత్రు అన్నీ చువా అన్నీ మిశ్రితమైన ఆ యొక్క చందనం. నిజానికి ఈవిడ గూనావిడ 3 చోట్ల వంకర ఉంది. చందనం ప్రదానం చేసిన తర్వాత కృష్ణుడు అత్యంత ఆనందపడిపోయారు ఆవిడ యొక్క సేవకి. వెంటనే కృష్ణుడు ఏం చేశారు, సరే తక్షణమే సేవా ఫలితం ఇవ్వాలి. మరి చూడండి, కేవలం భగవంతుడు మాత్రమే తన భక్తులు తనకు చేసిన సేవకి ప్రత్యుత్తరంగా తగిన ఫలితాన్ని కేవలం భగవంతుడు మాత్రమే ఇవ్వగలరు, ఇంకెవరు ఇవ్వలేదు. కేవలం భగవంతుడు మాత్రమే తన సేవకులు తన భక్తులు చేసిన సేవకి ప్రతిఫలంగా ప్రత్యుత్తరంగా వారికి ఇవ్వవలసింది తక్షణమే ఇస్తారు. అదే నిత్యానందము. సేవలో ఆనందము, సేవ చేసే ముందు ఆనందము, సేవ చేస్తున్నప్పుడు ఆనందం, సేవ చేసిన తర్వాత కూడా ఆనందం. ఈ ఆనందాన్ని కేవలం భగవంతుడు మాత్రమే ప్రదానం చేయగలడు. అది కేవలం భగవంతుడి భక్తిలో మాత్రమే ఆనందం ఉంది. ఇక ఇతర దేవతల యొక్క భక్తిలో లేదు. నిజానికి ఇతర దేవతలకి చేసేదంతా కూడా ఏదో ఒక కోరికతోటి చేస్తారు. వారు కూడా పూజా ఫలితాన్ని పొందడానికి వారు చేపించుకుంటారు నిజానికి. కానీ భగవంతుడి యొక్క భక్తి అత్యంత విశేషమైనది అని చాలా వేరైనది అన్నమాట. ఇక్కడ కుబ్జ అత్యంత ప్రియం చేకూర్చడానికి, ప్రీతి చేకూర్చడానికి భగవంతుడికి చందనం సమర్పించింది. వెంటనే కృష్ణుడు ఈ 3 చోట్ల వంకరిగా ఉన్న ఆ గూనావిడ కుబ్జాని దగ్గర తీసుకొని ఆవిడ కాలి యొక్క బొట్టన వేల మీద తన కాలు పెట్టి గడ్డం దగ్గర చేయి పెట్టి ఇలా అన్నాడు కృష్ణుడు. ఇలా అనడంతో 3 చోట్ల వంకరగా ఉన్నది మళ్ళీ కరెక్ట్గా లెవెల్కి వచ్చేసింది, స్ట్రైట్గా వచ్చేసింది, తిన్నగా వచ్చేస్తుంది. ఇప్పుడు వంకర లేదు. ఇప్పుడు ఎలా ఉంది ఆవిడ? అత్యంత త్రిభువన సుందరి. మరి కృష్ణుడు సుందరి అని సంబోధించారు. ఆ సంబోధించిన ఆ మాటకి నిజం చేస్తున్నారు కృష్ణుడు. ఇక్కడ 3 చోట్ల వంకరున్న గూనావిడ్ని ముల్లోకాల్లో సౌందర్యవతిని చేశారు భగవంతుడు ఒకే ఒక క్షణంలో. గడ్డం దగ్గర చేయబెట్టాడు, కింద బొట్టన వేల మీద కాలు పెట్టేశారు. ఇలా పైకి అన్నాడు. అనగానే వంకరగున్నవి తిన్నగా వచ్చేస్తాయి. నిజంగానే త్రిభువన సుందరి అయింది ఈవిడ. మరి ఈవిడెవరు? త్రేతాయుగంలో శూర్పణఖే
ద్వాపరయుగంలో కుబ్జాగా ప్రకటమైంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు యొక్క సౌందర్యం చూసి మోహితమైంది. వివాహాన్ని ప్రస్తావన చేస్తూ రాముడి దగ్గరికి వచ్చింది. అప్పుడు లక్ష్మణుడు చెవులు ముక్కులు కోసి బుద్ధి చెప్పాడు. కానీ ఆవిడ మనసులో శ్రీరామచంద్రుడి యొక్క సౌందర్యం మోహితమైపోయింది. పెళ్ళంటూ చేసుకుంటే ఈయనే చేసుకుంటాను అంటూ. మరి ఆవిడే ఈ జన్మలో సౌరేంద్రి అంటే కుబ్జా దాసిగా జన్మించింది. మరి ఈ జన్మలో కూడా ఆ శ్రీరామచంద్రుడే కృష్ణుడిగా వచ్చాడు. మరి ఈ కృష్ణుడిని పొందడానికి వ్యక్తం చేసింది. ఇక్కడ స్వామి ఒక్కసారి మా ఇంటికి వచ్చి మా ఇంటిని పవిత్రం చేయండి అంటూ ప్రార్థించింది భగవంతుడిని. మరి కృష్ణుడు అంటున్నారు, తప్పకుండా వస్తాను. ఇప్పుడే కదా మేము ప్రవేశించింది మథురాలో, ఇంకా చాలా కార్యాలు ఉన్నాయి. కంసుణ్ణి సంహరించటం, మిగతా ధనుషభంగం, కూలయబిడ వధం, ఇంకా చాలా బోల్డన్ని కార్యాలు ఉన్నాయి. అన్నిటిని పూర్తి చేసి తప్పకుండా మీ ఇంటికి వస్తాను ఒకసారి అని చెప్పి భగవంతుడు మాటిచ్చారు. అక్కడ ఎప్పుడైతే ఇంటికి పిలిచేసరికి గోపవాళ్ళు అంటున్నారు, ఏంటి ఇంతకుముందు తెలుసా ఏంటి ఇవిడేమన్నా ఇంటికి పిలుస్తుంది సరాసరి. అప్పుడు కృష్ణుడు అంటున్నారు, నిజానికి మథురావాసి చాలా భాగ్యవంతులు. అపరిచిత వ్యక్తులను కూడా అమాయకంగా ఇంటికి పిలుస్తున్నారు. నిజానికి భాగ్యవంతులు వేరు. భగవంతుడు అన్నారు, తప్పకుండా వస్తాను కార్యాలు పూర్తయిపోయిన తర్వాత. ఇంకాస్త ముందుకు వెళ్ళిన తర్వాత ఒక వ్యాపారి కనిపించారు. వ్యాపారి కృష్ణ బలరామునికి స్వాగతం చెప్పారు, ఆసనం ఇచ్చారు, సన్మానం ఇచ్చారు. స్వామి మీలాంటి వాళ్ళు రాజు అయితే మాకు కూడా వ్యాపారం కూడా బాగా జరుగుతుంది అని అన్నారు. తర్వాత అక్కడున్న వారిని ధనుష యజ్ఞం అవుతుంది, ఎక్కడైతుంది అని కృష్ణుడు బలరాముడు ప్రశ్నించారు. అక్కడున్న మథురావాసి వారు చెప్పారు, అయ్యా దూరంగా కనిపిస్తుంది అదే యజ్ఞశాల, ధనుషు యజ్ఞం అక్కడ జరుగుతుంది, అక్కడే ధనుషు పూజింపబడుతుంది. కృష్ణ బలరాములు అక్కడికి వెళ్ళారు. ధనస్సు అక్కడ ఉందన్నమాట. ధనుష్ యజ్ఞంలో ప్రవేశించారు ధనుసును చూడటానికి. మరి ఎంత పెద్దదయ్యా ఈ ధనుస్సు, 7 తాడి చెట్ల పొడవు. చూడండి, ఒక తాటి చెట్టు అంటే ఎంత పొడవు ఉంటుంది? ఒక తాటి చెట్టు అంటే ఇక్కడ నుంచి అంత పొడవు ఉంటుంది. ఇట్లాంటిది 7 తాటి చెట్ల పొడవు, అంత పొడవు ధనుస్సు, పెద్ద ధనుస్సు. మరి ఇంత పెద్ద ధనుస్సు జరపడం కాదు, స్పర్శ చేయడానికి కూడా ఎవరు ముందుకు రావడం లేదు. 5,000 మంది మనుషులు కలిస్తే అప్పుడు దీన్ని కాస్త జరపగలరు, అంత బరువు. ఇక్కడ నుంచి ఇంకో స్థానానికి తీసుకెళ్ళడానికి 5,000 మంది సైనికులు కావాలి. ఇంత బరువైన ధనుస్సు, 1,00,000 భారాల బరువు ఉంది. నిజానికి ఈ ధనుస్సు ఎవరిది? పూర్వకాలంలో పరశురాము ఈ ధనుస్సుతోటే నిక్షత్రీకరణం 21 సార్లు మొత్తం పృథ్వీ అంతా తిరిగి క్షత్రియుల్ని వినాశనం చేశారు పరశురాముడు. పరశురాముడు యొక్క ధనుస్సు ఎప్పుడైతే యదు మహారాజుకి ప్రదానం చేశారు, అయ్యా ఈ ధనుస్సు నీ దగ్గర ఉంచండి,
ఇప్పుడు నేను ఇంకా యుద్ధం చేయను, యుద్ధం చేసేసి 21 సార్లు నక్షత్రీకరణ చేశాను, ఇక మహేంద్ర పర్వతంకి వెళ్ళి తపస్సు చేసుకుంటాను అని చెప్పి ఆ యొక్క ధనుసుని యదు మహారాజుకి ప్రదానం చేశారు. ఆ యొక్క వంశపరంపరంగా వస్తుంది, యాదవుల దగ్గర ఉంది, యాదవుల దగ్గర ఉన్నది కంసుడు కొట్టేశాడు, పెట్టుకున్నాడు దగ్గర. ఇంద్రుడి సింహాసనం కొట్టేసి పెట్టుకున్నాడు, వరుణదేవుడి యొక్క ఛత్రం కొట్టేసి పెట్టుకున్నాడు, అన్ని ఇతర వస్తువులన్నీ కొట్టేసి తన దగ్గర పెట్టుకున్నాడు. ఇంత పెద్ద ధనుస్సు. వెంటనే కృష్ణుడు వచ్చాడు, సైనికులు అందరూ కాపలా ఉన్నారు, చాలామంది, వందల వేల మంది కాపలా ఉన్నారు ధనుసు. కృష్ణుడు వచ్చాడు, వాళ్ళు చూస్తుండగానే కృష్ణుడు ఎడమ చేతోటి ఇలా పైకెత్తేసి ప్రత్యంచ దాని యొక్క తాడు కట్టేసి ఇలా అన్నాడు. అంత పెద్ద 7 తాడి చెట్ల పొడవున్న ధనుస్సు మధ్యకి ఇరిగిపోయింది. భయంకరమైన శబ్దం వచ్చింది. ఎలా ఇరగొట్టారు స్వామి? ఎలా ఏనుగు చెరుకు గడని ఇరగదీస్తుంది. ఏనుగుకి చెరుకు గడ ఇరగదీయడానికి ఎంత బలం ప్రయోగించారు? ఊరికే అలా స్పర్శ చేయగానే చెరుకు గడ ఇరిగిపోతుంది. అలాగే భగవంతుడు అంత పెద్ద ధనుస్సును కూడా ఇలా పట్టుకొని ఇలా అన్నారు, 2 ముక్కలు అయిపోయింది, మధ్యకి ఇరిగిపోయింది. కృష్ణుడు ఒక ముక్క పట్టుకున్నాడు, బలరాముడు ఇంకో ముక్క పట్టుకున్నాడు. అక్కడ ఉన్న సైనికులందరూ భయంకరమైన శబ్దం వచ్చింది. ఎంత పెద్ద శబ్దం, మొత్తం 14 లోకాలకి కంపించిపోయింది. అంత పెద్ద శబ్దం వచ్చింది ఈ ధనుసు విరిగినప్పుడు. ఇక అక్కడున్న పురవాసి అందరూ కూడా చెవులు మూసుకున్నారు. ఏంటి ఇంత పెద్ద మేఘ గంభీరమైంటి తుఫాన్ వచ్చినట్లుగా ఉరుముల మెరుపులు వస్తున్నాయి, చెవులు నిశ్శబ్దం అయిపోయాయి, అందరూ చెవులు మూసుకున్నారు. అక్కడ ఉన్న సైనికులందరూ వీళ్ళిద్దరిని పట్టుకొని జైల్లో వేసేసండి అంటూ పెద్దగా వందల వేల మంది సైనికులు వచ్చారు. కృష్ణ బలరాములు ఇద్దరు కలిసి వాళ్ళిద్దరిని సంహరించేశారు. వచ్చిన వాళ్ళని వచ్చినట్టు కాళ్ళు చేతులు మరి వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇంత పెద్ద ధనుస్సు, కృష్ణుడు ఒక ముక్క, బలరాముడు ఒక ముక్క పట్టుకున్నారు. ఆ ధనుసు ముక్కలతోటే వాళ్ళని కాళ్ళు చేతులు ఇరగొట్టేశారు, వచ్చిన వాళ్ళని వచ్చినట్టు. ఇక ఇంకాస్త ముందుకు వెళ్ళారు. అక్కడ మథురావాసి స్త్రీలు వాళ్ళంతా చూశారు. కృష్ణ బలరాముల యొక్క సౌందర్యానికి మోహితమయ్యారు. అబ్బా, కోటి మన్మథ లావణ్యం, పీతాంబరధారి నీలాంబరధారి, నీలమేఘశ్యామం, ఈయన గౌరవర్ణం. వారు నడుస్తుంటే స్వయంగా మన్మధుడే వచ్చి నడుస్తున్నట్లుగా మోహితమైపోయారు మథురావాసి అందరూ కూడా. వారు వాళ్ళు అనుకుంటున్నారు, మా భాగ్యమే ఒకేసారి పూర్వజన్మలో చేసుకున్న భాగ్యమంతా కూడా ఒక చోటుకు వచ్చిందా ఏంటి? వేరే దర్శనం మాకు కలుగుతుంది. మరి అదే పనిగా వారిని చూస్తున్నారు. మరి సౌందర్యం చూడండి, భగవంతుడి యొక్క సౌందర్యం ప్రతి అంగంలో ఉట్టిపడుతుంది. కొంతమంది మనం ఈ లోకంలో చూస్తాము, ఎవరైనా అందంగా ఉన్నారంటే ముఖం అందంగా ఉండొచ్చు, లేకపోతే చేతులు అందంగా ఉండొచ్చు, లేకపోతే కాళ్ళు అందంగా ఉండొచ్చు, లేకపోతే రంగు ఉండొచ్చు, ఎర్రగా ఉన్నారు. మిగతా అన్ని అంగాలు అందంగా ఎవరికి ఉండవు. ముఖ్యంగా ఎలా ఉంది వీడికి, అరే బాబాయ్ ఇంత పొట్టిగా ఉన్నారేంటి, ఇంత లావుగా ఉన్నారేంటి, ఇంత పొడవు ఉన్నారేంటి, నడక అసలు బాలేదు. ఇలా రకరకాల లోపాలు ఉంటాయి, అందరిలో ఉంటాయి. ఎంత సౌందర్యవంతులైనా ఈ లోకంలో అన్ని లోపాలు ఉంటాయి, ఏదో ఒకటి బాగుంటుంది. కానీ భగవంతుడి యొక్క సౌందర్యం ప్రతి అంగం కూడా తీర్చిదిద్దినట్లుగా, ప్రతి అంగం ఎంత ఉండాలో అంతే ఆ విధంగా ఉంటాయి భగవంతుడి సౌందర్యం. ఇక్కడ మథురావాసి స్త్రీలు సర్వాంగ సుందరుడు కృష్ణుడు. అన్ని అంగాలు ఎంత ఉండాలో అంతే ఉన్నాయి, ఎక్కడ ఏముండాలో అమరి ఉన్నాయి. బ్రహ్మ
సృష్టించక ముందు నుంచి ఉన్నారు ఈయన, అందుకే ఇంత అందంగా ఉన్నారు. మరి బ్రహ్మ సృష్టిస్తే మరి బ్రహ్మే అంత అందంగా లేడు, మరి బ్రహ్మ సృష్టించినవన్నీ అందంగా ఎలా ఉంటాయి? బ్రహ్మ సృష్టించక ముందు నుంచి బ్రహ్మనే సృష్టించిన ఆయన ఈయన నారాయణుడు. నారాయణుడే అవతరించాడు స్వయంగా అని మథురావాసి అనుకుంటున్నారు. మరి రోజంతా కృష్ణ బలరాముల సౌందర్యం చూస్తున్నారు. మరి రాత్రి పడుకునేసరికి ఆ యొక్క కృష్ణ బలరాములే కల్లోకి వస్తున్నారు. ఇక నారదముని అంటున్నారు, రాజన్, ఎప్పుడైతే ఈ చాకలివాడి యొక్క మస్తకం తలకాయి విరిచేశాడు భగవంతుడు, ఈ విషయం విన్నాడు కంసుడు. కంసుడు అప్పటి నుంచి భయం వేసింది. అరే, నా మృత్యుకు నేనే స్వయంగా పిలిచానా ఏంటి? వీళ్ళు నందగోకులంలో ఉన్నారు ఆడుకుంటూ, నేనే పిలిచాను వీరిని. మరి అప్పటి నుంచి భయం వేస్తుంది. కల్లో కూడా తన అంగాలన్నీ ఎవరో నరికేసినట్లుగా తను తాను దర్శించుకుంటున్నాడు కంసుడు. ఎక్కడ చూసినా కూడా కృష్ణుడే. మరి తినే పప్పులో కృష్ణుడే, మరి పడుకున్నప్పుడు కృష్ణుడే, అద్దంలో తనను తాను చూసుకుంటే కృష్ణుడు, మరి నడుస్తుంటే కృష్ణుడు, తన నీడను తాను చూసుకుంటే కృష్ణుడే కనిపిస్తున్నాడు. ఎక్కడ చూసినా కృష్ణుడే కనిపిస్తున్నాడు. అరే, నా మృత్యు వచ్చేసింది, ఇక చావడం ఖాయం. మరి అన్ని దుస్వప్నాలు చూస్తున్నాడు. మళ్ళీ ఒక గేదె మీద కూర్చొని ఊరేగింపు చేస్తున్నారు నన్ను అన్నట్లుగా చూస్తున్నాడు కంసుడు. తర్వాత ఉదయాన్నే లేచి మల్ల క్రీడ రంగమండపం, ఎక్కడైతే మల్ల యోధులు మల్ల యుద్ధం చేసుకుంటారు, దీన్ని రంగమండపం అని అంటారు. ఈ రంగమండపాన్ని ఏర్పాటు చేయడానికి ఆదేశాలు ఇచ్చారు కంసుడు. అయ్యా, మీరు పెద్ద రంగమండపం చేయండి, మధ్యలో చేయండి, మరి చుట్టూ స్త్రీలు, పిల్లలు, మరి ఋషులు, మునులు, రాజకుమారులు అన్ని చోట్ల నుంచి, మొత్తం భరతవర్షంలో నుంచి అందరిని పిలిచాము, వారందరూ వస్తారు. రాజకుమారులు, వృద్ధులు అందరూ సపరేట్గా కూర్చోడానికి ఏర్పాట్లు చేయండి. మొత్తం పెద్ద విశాలమైన ఒక ఆట స్థలం, గ్రౌండ్, మధ్యలో రంగమండపం, మల్లయోధులు రెడీగా ఉన్నారు, యుద్ధం ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎలా ఇప్పుడు జిమ్కి వెళ్ళి కుర్రాళ్ళు అవన్నీ ఎత్తుతారు, ఇలా 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 అని చెప్పి కండలు పెంచడానికి. మరి రకరకాల పనిముట్లు ఉంటాయి, సామాన్లు ఉంటాయి, చేతులకి కాళ్ళకి కూర్చొని చేసేవి అన్నీ రకరకాల సామాన్లు ఎత్తేవి. మరి అక్కడున్న మల్ల యోధులు కూడా రకరకాల సామాన్లు అక్కడ ఉన్నాయి, వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు, మల్ల యుద్ధానికి ప్రాక్టీస్ చేస్తున్నారు వారంతా. ఇక రకరకాల జనాలు వస్తున్నారు, రంగమండపం రెడీ అవుతుంది, కంసుడు ఆదేశించాడు. అద్భుతంగా ఉంది, బంగారు స్తంభాలు పెట్టారండి చూడండి. రంగమండపంకి 4 వైపులా పెద్ద పెద్ద బంగారు స్తంభాలు, పైన బంగారు తోరణి, చుట్టూ తోరణి, మరి తోరణికి మళ్ళీ వేలాడుతూ ముత్యాలు వేలాడుతున్నాయి. అద్భుతంగా రంగమండపాన్ని తీర్చిదిద్దారు. మరి ఆ యొక్క ముందు ఫ్రంట్ లైన్లో మహారాజు కంసుడు కూర్చోడానికి పెద్ద సింహాసనం పెట్టారు. అయ్యా, మహారాజు కూర్చుంటారు ఇక్కడ. మరి ఛత్రం పెట్టారు, మరి చుట్టూ దాసీలు ఉన్నారు వింజారాములు వీచడానికి. ఇక మల్లయోధులు వచ్చిన వారు వివిధ ప్రాంతాల నుంచి మల్లయోధులు వస్తున్నారు ఈ మల్ల యుద్ధంలో పాల్గొనడానికి. నిజానికి కంసుడు యొక్క పథకం ఏంటి? మెల్లమెల్లగా కృష్ణ బలరాముల్ని ఈ రంగమండపానికి తీసుకొస్తాను. ఈ రంగమండపానికి వచ్చే ముందుగా కువలయపీడం అనే 1000 ఏనుగులు బలగం కలిగిన ఒకే ఒక ఏనుగు కువలయపీడం, ఆ ఏనుగుని చేత తొక్కిస్తాను. మరి అక్కడ పోయారంటే మంచిదే. ఒకవేళ అక్కడ నుంచి బతికి బయటపడి ఇక్కడికి వచ్చారా, ఇక్కడ మల్లయోధుల్ని రెడీగా చేశాను, వీళ్ళ చేతిలో చస్తారు అని చెప్పి పథకం వేశాడు ఈ కంసుడు.
మరి అద్భుతమైన పైన సింహాసనం ఉంది, కంసుడు సింహాసనం, కంసుడు కూర్చోడానికి. వారాంగణాలు మరి పాటలు పాడేవాళ్ళు, మృదంగం వాయించేవాళ్ళు, రకరకాల ఇన్స్ట్రుమెంట్లు వాయించేవాళ్ళు, మరి పీకలు వాయించేవాళ్ళు, డ్రమ్స్ వాయించేవారు. మరి వారాంగణాలు నృత్యం చేసేవారు. నృత్యం చేయడానికి ఆహ్లాదకరంగా మనోరంజనం చేయడానికి వచ్చిన జనాలందరికీ అన్ని రకాల పెట్టారు అక్కడ. ప్రతి వారిని ఆకర్షించడానికి అన్ని రకాలు పెట్టారు అక్కడ. ఇక రాజకుమారులందరూ కూడా వస్తున్నారు, అందరు కూర్చుంటున్నారు ఎవరి ఆసనంలో వాళ్ళు. మరి ఆడవారు ఒకవైపు, పిల్లలు ఒకవైపు, బ్రజవాసులు వాళ్ళ కోసం, నందమహారాజు, గోపవాళ్ళు వీరందరూ వచ్చారు వాళ్ళ కోసం, మరి మిగతా రాజ్యాల నుంచి వచ్చిన కంసుడు ఫ్రెండ్స్ వీళ్ళందరి కోసం, మరి మథురావాసి కోసం అందరూ సపరేట్ బ్రాంచులు ఆసనాలు వేశారు కూర్చోడానికి. మధ్యలో రంగమండపం. ఎప్పుడైతే కృష్ణుడు బలరాముడు రంగమండపానికి అడిగారు అక్కడ, అయ్యా మల్ల యుద్ధం జరుగుతుంది, రంగమండపం ఎక్కడ? ఇదిగో అదే ద్వారము, ఆ ద్వారం లోపల నుంచి వెళ్తే మీకు కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ ద్వారం దగ్గరికి వచ్చారు కృష్ణుడు బలరాముడు, అక్కడ ఆ ద్వారం దగ్గరే ఒక పెద్ద ఏనుగు ఉంది. కువలయ పీఠం అని ఏనుగు. ఒకే ఏనుగులు 1000 ఏనుగుల బలం. ఇంత భయంకరమైన మదం పట్టిన ఏనుగు. దానికి మద్యం దాపారు. మద్యం దాపిన మదం పట్టిన ఏనుగు అంటే ఇంకా మొత్తం నగరాన్ని ధ్వంసం చేయగలదు. అంత భయంకరమైన మదం పట్టిన ఏనుగుని ద్వారం దగ్గర పెట్టారు. మరి కృష్ణుడు ఆ మావటి వాడిని అడిగారు, అయ్యా కాస్త ద్వారం దగ్గర నుంచి తీసేయండి, మేము లోపలికి వెళ్ళాలి. తీస్తావా లేకపోతే నిన్ను నీ ఏనుగుని పంపించమంటావా అన్నాడు కృష్ణుడు. మావటివాడు మరి కంసుడు దాసుడు, భయంకరమైన దుష్టుడు వీడు. కోపం వచ్చేసింది. నువ్వు వస్తుంటే, మీరు వస్తుంటే మరి ద్వారానికి, మరి ద్వారం దగ్గర దారి ఖాళీ చేయాలా ఏంటి? చెప్తాం, మరి ఏనుగులు ఎంత బలం ఉంది చూపిస్తాం. వెంటనే కువలయపీఠాన్ని కృష్ణుడి మీదకి ఆక్రమించడానికి పురుగొల్పాడు ఈ మావటివాడు. మరి అందుకోసమే అక్కడ ద్వారం దగ్గర పెట్టాడు వాడు. ఏదైనా చిన్న మాట అనగానే వెళ్ళిపోవచ్చు. మరి ఈ కువలయపీఠాన్ని కృష్ణుడి మీదకు పురిగొల్పాడు. మరి ఈ కువలయపీఠం కృష్ణుడి మీదకు వెళ్తుంది, తొక్కేసి చంపడానికి. భగవంతుడు చూశాడు, ఓహో ఇదే ఆ విషయం. మరి కృష్ణుడు ఆడిపిస్తున్నాడు, అటు ఇటు తిరుగుతూ. మరి ఏనుగుని కొద్దిసేపు అటు ఇటు మొత్తం తిప్పుతున్నాడు. పాపం ఏనుగు తిరగలేక చేస్తుంది అటు ఇటు. మరి వెంటనే భయంకరమైన యుద్ధమైంది. కృష్ణుడు కావాలని దాని కాళ్ళ లోపలికి వెళ్ళేసి కాళ్ళ సందుల్లో మరి అది వెతుకుతుంది, ఎక్కడికి వెళ్ళారు. వెంటనే బలరాముడు దాన్ని తోక పట్టుకున్నాడు, కృష్ణుడు దాని తొండం పట్టుకున్నాడు. తోక లాగుతున్నాడు బలరాముడు, తొండం లాగుతున్నాడు కృష్ణుడు. దానికి ఎంత భయంకరమైన పీడ, కష్టం కలుగుతుందో చూడండి. ఒకరు తోక, ఒకరు తొండం. భయంకరమైన కష్టం అనిపిస్తుంది. ఏనుగు చివరికి అక్కడున్న మావటి వాళ్ళు కూడా దాన్ని రెచ్చగొడుతున్నారు. ఇంకా చివరికి కృష్ణుడి చేతిలో చచ్చింది కూలైపీడ ఏనుగు. ప్రాణహీనమైపోయింది. 2 దంతాలు పట్టుకున్నారు. కృష్ణుడు ఒక దంతం, బలరాముడు ఒక దంతం పట్టుకొని భుజం మీద వేసుకొని గొప్ప వీరుడు, వీరసూరుడు, గొప్ప వాళ్ళందరూ జయ హో జయ హో, మా నందనందన కృష్ణుడు, యశోదానందనుడికి జయ హో, బలరాముడికి జయ హో జయ హో అంటూ వాళ్ళు పెద్దగా అరుస్తున్నారు, జయ హో జయ హో. వీరిద్దరు కూడా ముందు ఈ తొండము, ఈ దంతము భుజం మీద వేసుకొని జయ హో అంటూ ముందుకు వెళ్తున్నారు.
ఈ ఏనుగు చచ్చిన విషయం తెలిసిపోయింది. అక్కడ ఉన్న వారందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అరే 1000 ఏనుగుల బలం కలిగిన ఈ ఒక్క ఏనుగుని, గొప్ప ఏనుగుని ఎవరు చంపారు? కృష్ణుడు చంపాడు. అరే బాబా అంటూ అక్కడ మథురావాసి అందరు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఈ దృశ్యాన్ని చూడటానికి. మరి అక్కడ రంగమండపంలోకి ప్రవేశించారు. రంగమండపంలోకి అద్భుతమైన పెద్ద మండపం తయారు చేస్తారు. రంగమండపం మల్ల యుద్ధం చేసుకోవడానికి. మల్ల యోధులంతా లైన్గా ఉన్నారు. వివిధ రకాల పనిముట్లు పట్టుకొని సాధన చేస్తున్నారు. ఇలా 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 అంటే పురవాసులందరూ కూడా స్త్రీలు, ఋషులు, మునులు, వాళ్ళు వీళ్ళు అని చెప్పి కాదు, అందరూ వచ్చారు అక్కడికి. మరి స్వామి రకరకాల వ్యక్తులకి ఎప్పుడైతే కృష్ణుడు బలరాముడు ప్రవేశించారో, కృష్ణుడు చూడగానే రకరకాల వ్యక్తులు రకరకాల రూపంలో భగవంతుని చూస్తున్నాడు. భగవంతుడు ఒకడే. కంసుడు చూస్తున్నాడు, తన మృత్యువే నడిచి వస్తున్నట్లుగా చూస్తున్నాడు. మరి ఋషిములు చూస్తున్నారు, స్వయంగా పరమాత్మే వస్తున్నాడు అన్నట్లుగా. స్త్రీలు చూస్తున్నారు, స్వయంగా మన్మధుడే వస్తున్నాడు. మరి అక్కడున్న ఆడవారు వాళ్ళు చూస్తున్నారు, తన చంటి పిల్లవాడు వస్తున్నాడు, నందనందనుడు, యశోదానందనుడు వస్తున్నాడు. మరి తన సమవయస్కులు కలిగిన గొప్ప వాళ్ళు చూస్తున్నారు, అరే మా కృష్ణుడు, మా ఫ్రెండ్, మా స్నేహితుడు వస్తున్నాడు. నందమార చూస్తున్నాడు, చిన్ని కృష్ణుడు వస్తున్నాడు. జ్ఞానులు చూస్తున్నారు, స్వయంగా పరమాత్మ వస్తున్నారని. యోగులు చూస్తున్నారు, స్వయంగా పరమాత్మ వస్తున్నారని. భక్తులు చూస్తున్నారు, స్వయంగా భగవంతుడు వస్తున్నారని. ఇక అక్కడ పెట్టున్నారు చానూరు, ముస్టిక్, వివిధ రకాల మల్ల యోధులు. తర్వాత మల్ల యుద్ధానికి మిగతా వాళ్ళంతా మల్ల యుద్ధం, వివిధ రకాల రాజ్యాల నుంచి వచ్చిన వాళ్ళంతా మల్ల యుద్ధం పోటీలు ఆరంభమయ్యాయి. వెంటనే కంసుడు సైగ చేశాడు చానూరుకి, ముస్టిక్, ఏయ్ చానూర్, కృష్ణుడితోటి నువ్వు తలపడు. ఓయ్ ముస్టిక్, నువ్వు బలరాముడితో తలపడు. మరి మీరిద్దరూ బాగా బలప్రయోగం చేసి వాళ్ళిద్దరిని చంపేసేయండి అంటూ కంసుడు మెల్లగా సైగ చేశాడు. వెంటనే చానూరు కృష్ణ బలరాం దగ్గరికి వెళ్ళారు. చానూరు, ముస్టికుడు కృష్ణ బలరాం దగ్గరికి వెళ్ళారు. చానూరు అంటున్నారు, హే రామ్, ఏ కృష్ణ, మీరిద్దరు కూడా చాలా బలవంతులని మేము విన్నాం. మరి ఈ బల ప్రదర్శన చిన్న చిన్న పల్లెటూరులో చూపిస్తున్నారేంటి? ఇక్కడ చూపించండి. ఇంత పెద్ద రంగమండపం ఉంది, రాజకుమారులు, ఋషులు, మునులు, స్త్రీలు, వారు వీరు అందరూ లక్షల మంది చుట్టూ కూర్చున్నారు. మరి మీ యొక్క బల ప్రదర్శన ఇక్కడ చూపించండి. నందగోకులంలో పల్లెటూరులో చిన్న చిన్న రాక్షసులను చంపేసి మీరు అక్కడ చూపిస్తున్నారు, మీరు అదేదో ఇక్కడ చూపించండి. మరి కంసుడు కూడా ప్రసన్నుడైపోతారు, బహుమతులు కూడా ఇస్తారు. మీరు గెలిస్తే, మేము గెలిస్తే మాకు ఇస్తారు, మీరు గెలిస్తే మీకు ఇస్తారు. అప్పుడు భగవంతుడు అన్నారు, సరే రాజు కృపాప్రసాదం మేము ఎప్పుడో పొందాము, మరి ఇప్పుడు 2 రోజుల నుంచి నువ్వు చూస్తున్నావు కదా ఏం జరుగుతుందో మథురాలో. కానీ నువ్వు మమ్మల్ని యుద్ధానికి పిలుస్తున్నావు, మల్ల యుద్ధానికి. నిజానికి మల్ల యుద్ధానికి సరిపోటీ కావాలి. మీరు ఇంత పెద్ద పెద్ద బలవంతులు, పెద్ద పెద్ద కండలు తిరిగి ఉన్నాయి మీకు. మేము చిన్న చిన్న పిల్లలం, 11 సంవత్సరాల పిల్లలం మేము. మరి మీరు పెద్ద పెద్ద మల్ల యోధులు, కండలు తిరిగిన మల్ల యోధులు. మరి ఎంతోమందిని మల్ల యుద్ధంలో మీరు గెలిచారు. మరి మీతోటి యుద్ధమా? అయ్యి బాబోయ్. కానీ మల్ల యుద్ధానికి సరైన జోడి కావాలి. మీరు చాలా బలవంతులు, మేము చిన్న చిన్న పిల్లలం. మరి ఇంత అధర్మంగా యుద్ధం జరగడం మంచిది కాదు అని అన్నారు భగవంతుడు. చానూరు అన్నారు, నిజానికి నువ్వు పిల్లవాడివా లేకపోతే మీ అన్నయ్య బలరాముడు పిల్లవాడా? మీ ఇద్దరు పిల్లవాళ్ళు కాదు, పిలవాలంటున్నారేంటి? మరి బలవంతుల్లో శ్రేష్ఠులు మీరు. మరి కూలయపీడం ఏనుగుని ఇప్పుడే చంపారు.
మరి కూలయపీడంలో 1000 ఏనుగుల బలం ఉంది. అటువంటి పెద్ద ఏనుగుని మీరు చంపారంటే మీరు చిన్నపిల్లలేంటి? నిజానికి మీతోటే మేము యుద్ధం చేస్తాము అని అన్నారు. అప్పుడు చాణూరు మాట వినేసి కృష్ణుడు, సరే నీ ఇష్టం, నీ కర్మ, పద అని చెప్పు కృష్ణుడు చాణూరుతోటి, బలరాముడు ముష్టికుడితోటి యుద్ధం ఆరంభమైంది. భయంకరమైన యుద్ధమైంది. మరి చేతులతోటి, కాళ్ళతోటి, నడుముతోటి, పొట్టనతోటి, తలకాయతోటి మల్ల యుద్ధం అంటే అలాగే ఉంటుంది. నెట్టేసుకుంటారు. మరి చేతులతోటి నెట్టడం, కాళ్ళతోటి తొయ్యడం, భయంకరమైన యుద్ధమైంది. మరి అక్కడున్న స్త్రీలు వీరు అందరూ చూస్తున్నారు. స్త్రీలు అనుకుంటున్నారు, అరే కంసుడు ప్రత్యక్షంగా ఉన్నాడు, పాపం చిన్న పిల్లలు, 11 సంవత్సరాల పిల్లలు వీరిద్దరు ఇంత కండలు తిరిగిన మల్ల యుద్ధంతోటి యుద్ధం చేయడం ఇది చాలా అన్యాయం, అధర్మము అంటూ పెద్దగా అరుస్తున్నారు అక్కడ. ఇది చాలా అన్యాయం అండి బాబు, అధర్మం. మరి కృష్ణుడు బలరాముడు చిన్న పిల్లలు, వాళ్ళు ఇంత గొప్ప యోధులు, మరి సమయుజ్జీలతోటి పోటీ చేయాలి. పాపం చిన్నపిల్లల్ని అంత భయంకరమైన యుద్ధంలోకి పురుగొల్పాడు ఈ కంసుడు. నిజానికి మేము ఏదైనా పుణ్యం చేస్తే వీరిద్దరికీ దారపోస్తాము, వీరిద్దరే గెలవాలి అన్నట్లుగా అక్కడున్న పురవాసి స్త్రీలు వీరు చెప్పుకొచ్చారు. ఋషులు ముళ్ళు అందరూ కూడా భగవంతుని ప్రార్థిస్తున్నారు, తప్పక వీరిద్దరే గెలవాలి, కృష్ణుడు బలరాముడు. ఈ విధంగా ప్రార్థించారు. తర్వాత చాణూరు ముష్టిక్ మిగతా మల్లయోధులు వాళ్ళని కూడా సంహరించడం, కంసుడిని సంహరించడం, కంసుడి యొక్క తమ్ముళ్ళు ఉన్నారు ఒక 8 మంది, వీరిని సంహరించడం, ఈ విషయాలన్నింటినీ కూడా మనం రేపు చూస్తాం. ఒకసారి గోవిందనామా చెప్పుకొని మనం ఈరోజుకి శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష గోవింద గోవింద. హిరందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద గోవింద. వజ్రముకుచధర వరాహమూర్తివి గోపీజనలోల గోవర్ధనోద్ధర దశరథనందన దశముఖమర్ధన పక్షివాహన పాండవా ప్రియా గోవింద హరి గోవింద. మత్స్య కూర్మా మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురమ బలరామానుజం బౌద్ధ కల్కిధరం
వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద హరి గోవింద సీతానాయక శ్రిత పరిపాలక దరిద్రజన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక యాపద్బాంధవ శరణగత వత్సల గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద కమలదలాక్ష గామిత ఫలద పాప వినాశక పాహి మురారి శ్రీముద్రాంకిత శ్రీమత్సాంకిత ధరదీనాయక దినకర తేజ గోవింద గోవింద పద్మావతి ప్రియా ప్రసన్నమూర్తి అభయహస్త ప్రదర్శన మర్త్యావతార శంఖచక్రధర సారంగధర వీరయాతిరస వీరోధిమర్దన గోవింద హరి గోవింద సాలగ్రామధరం సహస్రనామ లక్ష్మీవల్లభ లక్ష్మణాగ్రజ కస్తూరితిలక కాంచనాంబర గరుడవాహన గజరాజ రక్షక గోవింద హరి గోవింద వానర సేవిత వారిది బంధన ఏడు కొండలవాడ ఏక స్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవా పరమ దయాకర గోవింద హరి గోవింద వజ్రకవచధర వైజయంతిమాల వడ్డీ గసులవాడ వసుదేవతనయ బిల్వపత్రాక్షితం భిక్షుక సంస్కృతం శ్రీపుంరూపం శివకేశమూర్తి గోవింద గోవింద
ब्रह्माण्डरूपा भक्तरक्षका नित्यकल्याणा नीरजनाभा याति रामप्रिया यारि सर्वोत्तमा जनार्दनमूर्ति जगत्साक्षिरूपा गोविंद गोविंद अभिषेक प्रिया यापनिवारण रत्न किरीटा रामानुजनुत स्वयं प्रकाश याश्रितपक्ष नित्य शुभप्रद निखिल लोकेश गोविंद गोविंद आनंद रूपा आद्यांतरहिता इह वरदायक पराज रक्षक परम दयालो पद्मनाभ हरि तिरुमलवासा तुलसी वनमल गोविंद हरि गोविंद शेषाद्रिनिलया शेषसायिनी श्री श्रीनिवास श्री वेंकटेश गोविंद।